మాధవన్ యొక్క అనుభవాలు పాలిచకల్ 1971లో ఎక్స్ట్రా పాత్రతో తెరపైకి ప్రవేశించారు. కె. నారాయణన్ దర్శకత్వం వహించిన 1977 చలనచిత్రం కాలచక్రంలో గుర్తింపు లేని పాత్రలో రెండవసారి కనిపించారు. బోటు మనిషిగా చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతను తన మొదటి డైలాగ్ చెప్పారు. 1975లో అతని థియేటర్ డ్రామా సబర్మతిలో నటించారు. 1976లో మహారాజా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మమ్ముట్టి మంజేరిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో అతను తన గురువు ఎంటి వాసుదేవన్ నాయర్ని కలిశారు. అతను దేవలోకం 1979లో ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఆర్థిక అవరోధాలు మరియు తారాగణం మరియు సిబ్బంది మధ్య విభేదాల కారణంగా చిత్రం షూటింగ్ సగంలో ఆగిపోయింది. ఆ చిత్రం విడుదల కాకపోవడంతో వాసుదేవన్ నాయర్ ఆజాద్ దర్శకత్వం వహించిన విల్కనుండు స్వప్నగంగల్ 1980లో ఒక చిన్న పాత్రలో నటించారు మరియు నాయర్ స్క్రిప్ట్ అందించారు. ఇది అతని మొదటి